హాయ్ అండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనేసి ప్రతి ఒక్క డాక్టరు చెప్తున్నారు కదా! మన ఇంట్లో ఎవరికో ఒకరికి బీపీ, షుగరు ఉంటుంది. దానికి డాక్టర్లు చెప్పేదేమంటే మీరు ఈ విధంగా మిల్లెట్ జావ తాగండి. మిల్లెటు ఇది అన్నం వండుకోండి అని చెప్తున్నారు. ఇలా కాదని చెప్పేసి నేను అన్ని రకాల మిల్లెట్లు తీసుకొనొచ్చి గోరువెచ్చగా ఏంచి దాంట్లో సోయా వేసి, అలాగే పెసలు, అలాగే ఉద్దిబేడలు, కొంచెం చెక్క, లవంగం, మిరియాలు, జీలకర్ర వేసి అన్నీ వేయించుకున్నానండి. దొడ్బొదునుగా వేసుకొని వేయించి చక్కగా నేనైతే ఈ విధంగా మిల్లుకైతే తీసుకొని వెళ్ళాను. ఆమె "ఏంటమ్మా ఇవన్నీ కలిపేసి తీసుకొచ్చావు" అని అన్నది. "లేదు ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే ఇలా చేసుకున్నాను. రాగి గంజి కాంచుకోవడానికి" అన్నాను. రాగులైతే కొంచెం ఎక్కువగానే వేశాననమాట. ఈ విధంగా నేను మిల్లులో మరీ మెత్తగా కాకుండా, మరీ మృదువుగా కాకుండా నాకు ఆమె పట్టిచ్చేసి ఇయ్యమ్మా అని అడిగాను. ఆమె కూడా అలాగనే పట్టిచ్చింది. "కాసంత పిండి నాకు కూడా ఇవ్వు, ఎలా ఉంటుందో టేస్ట్" అని కొంచెం పిండి గూడా అడిగిందనమాట. ఇచ్చాను. అలాగే ఇంటికొచ్చిన తర్వాత 2 చెంబులు నీళ్ళు వేసి చక్కగా పిండి ఈ చల్లనీళ్ళతో కలిపేసుకొని, నీళ్ళు బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే ఈ పిండి కలుపుకున్నామో, ఈ పిండి కలిపేటప్పుడు గూడా ఉండలు లేకుండా మనం చేత్తోనైతే చక్కగా కలుపుకోవాలనమాట. ఎక్కడ ఉండలు ఉండకూడదు. మనకి ఉండలు ఉన్నది అంటే మనం జావ గూడా ఉండలు ఉండలుగా అయిపోతుంది. అప్పుడు మనకంత తాగడానికి అంత బాగుండదనమాట. కొంచెం బాగా ఇలా చేత్తోని పిండైతే ఇలా కలిపేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా మనము కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఈ పిండినైతే కలిపేసుకోవాలి. మనకి ఈలోగా మనం నీళ్ళైతే పెట్టాం గదా పొయ్యి పైన, అవి కొంచెం బబ్బులొచ్చి బాగా మరగాలనమాట. మనకి కొంచెం నీళ్ళు చల్లగా ఉంటే కూడాను మనకి ఉండలు కట్టేస్తుంది. నీళ్ళు అయితే మనకి కుత కుత బాగా ఉడికితే ఈ కలిపిన పిండి తీసుకొని వెళ్ళి గంటితో కలుపుకుంటూ మనం వేస్తే ఎక్కడ ఉండలనేది మనకి రాదు. అయితే వేసిన తర్వాత కూడాను మనం కలుపుతూ ఉండాలనమాట. మనం ఎప్పుడైతే కలపకుండా ఉంటామో ఉండలు కట్టేస్తుంది. ఈ పచ్చితనం అనేది పోయే వరకు మనం ఈ పిండినైతే బాగా కలుపుతూ ఉండాలా. ఇలా బాగా కలుపుకుంటూ మనం ఉడకబెట్టాల. నేను చూపిస్తున్నాను గదా! ఈ వీడియోలో. ఈ విధంగా కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకున్నట్లయితే, మసిలించుకున్నట్లయితే మనకి ఈ జావ అనేది బాగా రెడీ అయిపోతుంది. దీంట్లో మనకి ప్రతి ఒక్కటి బలమైనదే ఉంది కాబట్టి, మనం కొంచెం ఎంతమంది ఉంటారో అంతమందికి తగినట్టుగా మనం ఈ మిల్లెట్ జావ అనేది చేసుకోవాలనమాట. చూడండి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాల. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేస్తే మనకు ఆ పిండంతా వేస్ట్ అయిపోతుంది. మనం పిండికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని బలమైన వస్తువులు వేసాము దాంట్లో. చక్కగా ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకొని, మనం బాగా చల్లగా అయిన తర్వాత మజ్జిగ వేసి కలిపి, లేదంటే అలా ఖాళీది కూడా తాగొచ్చు. పక్కలో ఒక ఊరగాయ పెట్టుకొని, లేదంటే ఒక అప్పడం ఇలాంటిది పెట్టుకొని మనం పొద్దున్నే మీకు ఎంత తాగాలనిపిస్తుందో కడుపు నిండా అంత తాగేస్తే సాయంత్రం వరకు మనము చాలా చక్కగా హెల్తీగా ఉంటాము. ఎలాంటి నీరసం అనేది రాదు మనకి. ఏదో తల తల చుడుతుంది, తల తిరుగుతుంది ఇలా అనుకుంటాం కదా! అలాంటిది ఏమీ లేకుండా చాలా ఎనర్జీగా ఉంటాను అనమాట. కొంచెం తగినంత ఉప్పైతే నేను వేసుకున్నాను. కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ బీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం వేసుకున్నాను. మళ్ళీ ఎవరికైనా కావాలంటే మళ్ళీ మనం అంబలి తాగేటప్పుడు వేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం చేసుకొని పొద్దున్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చేసుకొని తాగితే మనకి ఎలాంటి ఆరోగ్యం ఇబ్బందులు లేకుండా, నీరసం లేకుండా చక్కగా ఉంటామనమాట. అలానే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి కూడా మనం పొద్దున్నే ఇలాంటి గంజి గాని కాంచి ఇచ్చేస్తామనుకోండి, వాళ్ళకి మళ్ళీ మనం మధ్యాహ్నం భోజనం వంట చేసే వరకు వాళ్ళకి ఎలాంటి ఆకలి ఉండదు. అలాగే వాళ్ళకి నీరసంగా ఉండదనమాట. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెద్ద వయసు ఉండేవాళ్ళు ప్రత్యేకంగా కంపల్సరీగా ఈ గంజైతే కాంచి ఇవ్వటం వల్ల. ఇంకా పిల్లలు ఉండేవాళ్ళంటే ఇంక తప్పదు వాళ్ళకి టిఫిన్ అంతా కంపల్సరీగా చేయాలి కదా! చేసుకుంటూ ఇది పెద్దవారికి అలాగే మనకి కొంచెం మరీ పిల్లలకు కాకుండా మరి కొంచెం మిడిల్‌గా ఏజ్ ఉండేవాళ్ళకి ఇలాంటి గంజి
తాగడం వల్ల మనకి ఎనర్జీగా ఉంటుంది. నేనైతే ఈ గంజి కాంచుకున్నప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక బాటిల్‌లో కూడా వేసి దాంట్లో కొంచెం మజ్జిగ వేసి కలిపేసి బయటికైతే వెళ్ళిపోతూ ఉంటాననమాట. ఎందుకంటే ఆ రోజంతా నాకు ఎలాంటి నీరసంగా లేకుండా చక్కగా నాకి ఎలాంటి హోటల్స్‌కి వెళ్ళకుండా ఈ గంజి అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే దీంట్లో ఉండేది ఎలాంటి శక్తి ఉంది, మన బాడీకి ఎలా అనిపిస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుందనమాట. ఎవరైనా ఈ విధంగా గంజి కాంచుకొని చక్కగా మీరు తాగండి. మనం ఆరోగ్యంగా ఉండడం, ఎంత డబ్బు ఉంటే కూడా మనకి ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఇలాంటి మిల్లెట్ జావా అలాగే రాగి అంటే దీంట్లో వేసే ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్యంకి సంబంధించిందే కాబట్టి చక్కగా మీరు ఈ విధంగా గంజి కాంచుకొని తాగండి. అలాగే మన వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.